నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పాచిన పదార్థాలు రెస్టారెంట్లు అందిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దేవి రెస్టారెంట్లో మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహారాన్ని తీసుకునేందుకు వెజ్ బిర్యానీ, వెజ్ మంచూరియా ఆర్డర్ ఇవ్వడంతో పాచిన ఆహార పదార్థాలు అందించడం జరిగిందని, దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లిన యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు. దీంతో అధికారులు సదరు రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ ను సేకరించారు. నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఆహార పదార్థాలను రెస్టారెంట్లు అందజేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 7:30 నుంచి 8 గంటల వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో మేము భోజనం చేయడానికి వస్తే ఇక్కడ మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. దాంతోపాటు వెజ్ మంచూరియా వేశారు. అయితే వెజ్ మంచూరియా అనేది పాసిపోయి ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము కాంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వెజ్ మంచూరియా పాసిపోయింది. కాబట్టి దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పర్యవేక్షణలో ఉండాలి, ప్రజల్ని కాపాడండి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి పాసిపోయిన తిండి తినడం ద్వారా అనేక మనం ఆశ్రయిస్తున్నా చూస్తూ ఉన్నాము. ఎంతోమంది పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఫుడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఇవ్వడం జరిగిందో దాన్ని తీసుకొని హోటల్ని ర్యాండమ్గా మేము చెక్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే ఈ రెస్టారెంట్లో పారిశుద్ధ్యం అనేది ఉందో ఆ పారిశుద్ధ్యాన్ని కూడా మేము చెక్ చేశాము. మాకు ర్యాండమ్గా కూడా మేము ఒక 7 శాంపుల్స్ని మేము తీయడం జరిగింది. ఈ శాంపుల్స్ అన్నింటినీ కూడా మేము సర్వైలెన్స్ శాంపుల్స్గా గుర్తించి వీటిని హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి మేము పంపిస్తాము. దాని తర్వాత ఏ విధంగా అయితే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ని బట్టి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి హోటల్ యాజమాన్యానికి కూడా మేము కొన్ని